హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్. యాక్చువల్గా ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సంపన్నవంతులు కాలేకపోతున్నారు, పూర్ గెట్టింగ్ పూరర్ అండ్ రిచ్ గెట్టింగ్ వెరీ రిచర్, రీజన్, మైండ్ సెట్, ఇలా ఇలా అనేక మంది అనేక రకాల విశ్లేషణలు ఇస్తుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా మనం విశ్లేషిస్తే, అంటే యాక్చువల్గా మనకి ఈ ఈ అంటే ఇన్కమ్ సంపాదించే దాని మీదే ఫోకస్ పెడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే హై ఇన్కమ్ బట్ నో సేవింగ్స్. సో రీజన్ ఏంటంటే, దీనికి మనకు సొల్యూషన్ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి శాశ్వతమైన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో వీడియోని చివరిదాకా చూడండి. సో కంటెంట్ కనుక వ్యాలిడ్ అయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సో జనరల్గా ఏంటంటే, ఈ కామన్గా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హై ఇన్కమ్ ఉంటుంది బట్ నో సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ మీద ఫోకస్ చేయరు అసలు. జనరల్గా మొత్తం మీద సంపాదించిన మొత్తంలో ఖర్చు పెట్టుకోగా మిగిలిన అమౌంట్ని సేవ్ చేద్దామని ఆలోచన చేస్తారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, ముందు సేవ్ చేయగా మిగిలిన అమౌంట్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేసుకుని తద్వారా వచ్చే లాంగ్ టర్మ్ వెల్త్ మీద ఫోకస్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో భాగంగా ఈఎంఐ అండ్ ఎక్స్పెన్సెస్ మనం సంపాదించే దాన్ని తినేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, హై ఈఎంఐ ఎప్పటికప్పుడు వడ్డీ రూపంలోనో, సో ఏదో అంటే ఈ కన్సంప్షన్ రూపంలో ఎప్పటికప్పుడు మంత్లీ ఈఎంఐ రూపంలో వచ్చిన సంపాదన సగం అదే తినేయటం వల్ల మనకి ఎక్కువ సేవింగ్స్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. అలాగే నో అసెట్స్, ఓన్లీ అప్పులు. సో అప్పులు కేవలం లయబిలిటీస్ మీదే వాళ్ళు లైఫ్ స్టైల్ని ఈడ్చుకుంటూ మిడిల్ క్లాస్గానే రిమైన్ అవుతున్నారు. అలాగే నో ఇన్వెస్ట్మెంట్, నో వెల్త్ క్రియేషన్. సో ఇన్వెస్ట్ చేయిందే మనకు రిటర్న్స్ ఎలా వస్తాయి? సో ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా మనకి రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, రైట్ మైండ్ సెట్, రైట్ డెసిషన్స్. సో అప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఇన్కమ్ అంటే మీకు రిటర్న్స్ ఇచ్చేదాని మీద ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, అసెట్స్ని ఐడెంటిఫై చేసి, అంటే నాట్ ఇన్ లయబిలిటీస్, అంటే అప్పుల్లో కాదు, సో అసెట్స్లో మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ రావడానికి అవకాశం కుదురుతుంది. అలాగే టైం ప్లస్ పేషెన్స్, సో క్రియేట్స్ వెల్త్. సో ఇన్వెస్ట్ చేసి కొంత టైం ఇచ్చి పేషెంట్గా ఉంటూ వాళ్ళ ఆస్తుల్ని పెంపొందించుకునే క్రమం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్యూర్ ఫ్యూచర్. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ని తెలివిగా పెట్టుబడి పెడతారు. ఎక్కడైతే డబ్బును సంపాదించి పెడుతుందో అలాంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ అండ్ జనరేషనల్ ఇన్కమ్. సో ఈ రిచ్ పీపుల్ ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారంటే, ఫైనాన్షియల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకొని తద్వారా అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇన్కమ్ క్రియేట్ చేసేలాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే, ఎందుకు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకు ఇలా ఉండిపోతుంది, రిచ్ పీపుల్ ఎప్పుడు సంపన్నవంతులు అవుతున్నారు, రీజన్ ఒకసారి కనుక అనలైజ్ చేసుకుంటే, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన సైకిల్ అనమాట. అంటే ఇన్కమ్ సైకిల్. ఇదేమో మనకి రిచ్ పీపుల్ సైకిల్. ఒకసారి చెక్ చేద్దాం. జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, బాగా చదువుకోండి, మంచి మార్కులు సంపాదించుకోండి, జాబ్ సంపాదించండి, సో ఉద్యోగం ద్వారా శాలరీ వస్తుంది, సో సర్వైలెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదైనా ఖర్చులు కావాలంటే ఈఎంఐ పెట్టుకోండి, సో ఆ ఎక్స్పెండిచర్ ముందు ఖర్చు పెట్టుకోగా మిగిలిన సేవింగ్స్ని రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా వాడుకోండి. సో ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే, ఒక లైఫ్ స్టైలు, ఆ లైఫ్ స్టైల్ మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళ తరంలో నెక్స్ట్ పర్సన్ మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. మళ్ళీ సేమ్ ఇదే కొనసాగుతుంది. జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్, అరే బాబు నేను బాగా చదువుకున్నాను, మంచి మార్కులు సంపాదించుకున్నాను, నువ్వు కూడా బాగా సంపాదించుకో, నువ్వు కూడా బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, ఉద్యోగాన్ని సంపాదించు, మళ్ళీ శాలరీ వస్తుంది, ఏదైనా పెద్ద ఖర్చు వచ్చిందనుకో ఈఎంఐ పెట్టి లోన్ తీసుకో, సో ఎక్స్పెండిచర్ వగైరా వగైరా వగైరా, ఇదే లూప్లో కంటిన్యూస్గా ట్రెడిషనల్ సిస్టమ్ ఇలా జరుగుతూ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే, మోస్ట్ పీపుల్ ఇక్కడే స్ట్రక్ అవుతున్నారు. సో దే వర్క్ హార్డ్ ఫర్ మనీ, సో బట్ దే నెవర్ మేక్ దేర్ మనీ వర్క్ ఫర్ దెమ్. సో వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలాగా ఎప్పుడు చేయట్లేదు. వాళ్ళు మాత్రం డబ్బు సంపాదించే దాని మీదే ఫోకస్ పెడుతున్నారు. సో దానివల్ల మిడిల్ క్లాస్గానే మిగిలిపోతున్నారు. సో ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మోస్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ బట్ ఫర్గెట్ టు బిల్డ్ అసెట్స్. సో అసెట్స్ని సంపాదించుకోవడంలో
వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మిడిల్ క్లాస్గానే ఉండిపోతున్నారు. సో ఇన్కమ్ పేస్ మంత్లీ బిల్, బట్ అసెట్స్ హ్యావ్ ది పొటెన్షియల్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ వెల్త్. సో ఆస్తులు డబ్బునే సంపాదించేలాగా ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళదేమో రిచ్ మైండ్ సెట్ అవుతుంది. సో జీవితాంతం డబ్బు సంపాదించడం మీదే మన కాలాన్ని వినియోగించే వాళ్ళంతా మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది అంటే లైఫ్ స్టైల్ నెక్స్ట్ జనరేషన్కి మన సేవింగ్స్ రూపంలో ఇవ్వలేకపోతున్నారు. సో అదే సింపుల్ వెల్త్ ఫార్ములా ఒకసారి చెక్ చేయండి. ఇది జనరల్గా ఇక్కడే రిచ్ మైండ్ సెట్ ఏం చెప్తుందో చూద్దాం. రెగ్యులర్ సేవింగ్స్తో పాటు అంటే కంటిన్యూస్గా ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ వేలో మంత్లీ సపోజ్ 1 lakh వస్తుంది అనుకోండి, 60,000 మోర్ దాన్ 60% అమౌంట్ వాళ్ళు ముందు సేవ్ చేస్తారు, రిమైనింగ్ 40% స్పెండ్ చేస్తారు. సో దాని అర్థం ఏంటంటే అది కూడా రీసెర్చ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ క్వాలిటీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసి టైం ప్లస్ డెవలప్మెంట్ చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కొంత టైం ఫ్రేమ్ ఇచ్చి, అంటే మీకు జనరల్గా ఏదైనా ఒక మొక్క నాటాలన్నా విత్తనం ఇచ్చిన తర్వాత వెంటనే ఫ్రూట్స్ రావు కదా. సో దానికోసం పేషెంట్గా టైం కేటాయించి అది డెవలప్ అయిన తర్వాత పొటెన్షియల్ వెల్త్ క్రియేట్ అవుతూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి సంపదని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం వెల్త్ ఫ్యామిలీస్ థింక్ ఎలా ఆలోచిస్తున్నారు, దే ఇన్వెస్ట్ బిఫోర్ దే స్పెండ్. అది కూడా ఎలా చేస్తున్నారు, క్వాలిటీ అసెట్స్, నాట్ జస్ట్ థింగ్స్. ఏదో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కారులోనో లేదా ఇంకా ఇతరత్ర లగ్జరీ ఐటమ్స్లోనో కాదు. సో డబ్బుని క్రియేట్ చేసేలాగా ఉన్న క్వాలిటీ అసెట్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాట్ జస్ట్ థింగ్స్. ఏదో వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. అలాగే దే థింక్ 10 to 20 years అహెడ్, అంటే 10 సంవత్సరాల తర్వాత రాబోయే ఇన్ఫ్లేషన్ని ఇప్పుడే ఎస్టిమేట్ చేసి 10 నుంచి 20 సంవత్సరాల ముందు చూపుతో వ్యవహరిస్తూ వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటూ వెళ్తున్నారు. దే చూజ్ లొకేషన్స్ విత్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. సో భవిష్యత్తులో పెరగబోయే గ్రోత్ పొటెన్షియల్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ సంపదని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. దే లెట్ టైం ప్లస్ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ వర్క్ టుగెదర్. సో ఈ రిచ్ పీపుల్ దే డోంట్ వర్క్ అలోన్. వాళ్ళంతటా వాళ్ళు మాత్రమే కష్టపడట్లేదు, వాళ్ళు సమయాన్ని డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేస్తూ ఈ రెండు కలిసి సంపదని క్రియేట్ చేసేలాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాలరీ గివ్స్ యూ ఇన్కమ్, అసెట్స్ కెన్ క్రియేట్ వెల్త్. సో కాబట్టి డోంట్ వర్క్ ఫర్ మనీ, బిల్డ్ అసెట్స్ దట్ కెన్ వర్క్ ఫర్ యూ ఓవర్ టైం. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాపర్గా సంపాదించిన డబ్బుని ముందు అసలు ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక పద్ధతి. ఆ ఇప్పుడు నేను మాట్లాడేది ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆదాయం ఉంది కదా. సో అంటే దాని అర్థం ఒక ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆ ఇన్కమ్ నుంచి మెజారిటీ ఆఫ్ ది అమౌంట్స్ని సేవ్ చేసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటున్నాను నేను. సో అలాగే ప్రాపర్ వేలో ఈ ఫైనాన్షియల్ గైడెన్స్ అండ్ ప్లానింగ్ అండ్ హౌ వీ కెన్ క్రియేట్ వెల్త్ అనేది మనం కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నాం. సో ఐఎమ్ నాట్ జస్ట్ సెల్లింగ్ ప్లాట్స్ అండి, ఐఎమ్ క్రియేటింగ్ అంటే ఆర్కిటెక్చర్. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో అంటే దీని అర్థం ఏంటంటే స్ట్రాటజికల్గా ఏ పర్సన్కి ఏ స్ట్రాటజీ సూట్ అవుతుందో అలా మనం ఒక గైడెన్స్ ఇస్తూ మన దగ్గరికి కౌన్సిలింగ్ ఎందుకు వస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇన్కమ్ హోల్డర్సు, బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ మనం ఏం చెప్తున్నాం, బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ మైనస్ చేసి ప్రజెంట్ కమిట్మెంట్స్ అండ్ ఫ్యూచర్ కమిట్మెంట్స్ని మైనస్ చేసి బేస్డ్ ఆన్ దేర్ టోటల్ సేవింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ బట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా ఎన్హాన్స్ అవుతారు, ఎలాంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అది భారంగా మారుతుందో ఎనలైజ్ చేసి మనకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతుంది కదా. అందుకే మా అపాయింట్మెంట్ తీసుకొని మీరు 1-on-1 కౌన్సిలింగ్ రమ్మని చెప్తున్నాం. సో అది ఇప్పుడు ఇదివరకు అది ఫ్రీ కౌన్సిలింగ్ జరిగేది, ఇప్పుడు ప్రీమియం కౌన్సిలింగ్ అయింది. సో ఇప్పుడు పర్ హెడ్ వచ్చేసరికి 9,000 రూపీస్ ఇప్పుడు ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అఫ్ కోర్స్ కొంతమందికి మనం గైడెన్స్ ఇస్తున్నాం, కానీ మీరు చాలామంది ఏంటంటే 1 crore 2 crores 5 crores ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదండి. యాక్చువల్గా ఒక ప్లాట్తో మొదలుపెట్టి అంటే కేవలం 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 30 నెలలు అంటే 2.5 సంవత్సరాల్లో అది డబుల్ అవ్వడం అంటే తెలియకుండా 1,00,000 కన్నా పైచిలకు డబ్బులు అదే సంపాదించి పెడుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఒక ప్లాట్తో స్టార్ట్ చేసిన అంటే మీకు ఎందుకు నేను ప్లాట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్స్ లోపల ఎందుకు చెప్తున్నానంటే
రియల్ ఎస్టేట్ గ్రోత్ పర్సంటేజ్ మోర్ దాన్ 500% నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. ఇది వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంది. ఈ రీసెంట్గా వార్ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ ఒక మోర్ దాన్ 300% రిటర్న్స్ నమోదు చేసినా అది ఇన్కన్సిస్టెంట్గా ఉంది. అది ఏ రోజు అప్ సైడ్ వెళ్తుందో, ఏ రోజు డౌన్ సైడ్ వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో ఎవరికి సరైన అవగాహన లేదు. వెంటనే ఎన్కాష్ చేసుకుందామంటే మళ్ళీ సో గోల్డ్తో నేను కంపేర్ చేయట్లేదు, కానీ అంటే నేను ఏం చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఈజ్ ది మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గ్రోత్ లింక్డ్ ప్రాపర్టీ. సో కాబట్టి దాన్ని మనం ఎవరు పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్ళి అంటే డ్యామేజ్ అయితే అవ్వదు. సో కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్తో కూరుకున్న ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసుకుంటూ మనం సంపదని, అంటే యాక్చువల్గా మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్గానే మిగిలిపోకుండా వాళ్ళు కూడా మంత్లీ ఇన్కమ్ని సేవ్ చేసుకుంటూ వెల్త్ని, అంటే జనరేషనల్ వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ మనం డిస్కస్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ వెల్త్ని క్రియేట్ చేయడంలో మనం 1-on-1 డిస్కస్ చేసుకుని మనం వెల్త్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో కాబట్టి ఎవరైతే మాతో పాటు కలిసి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి రిచ్ పీపుల్ అంటే శాశ్వతమైన లాంగ్ టర్మ్ వెల్త్ని కనుక బిల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా 1-on-1 వచ్చి మీకు ఇంటరాక్ట్ అవ్వండి. సో దట్ అంటే మనం ఒక కంక్లూషన్కి వచ్చి ఇన్వెస్ట్ చేసి మనం కూడా లాంగ్ టర్మ్ వెల్త్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది అంటే మ్యాక్సిమం మనకున్న సబ్స్క్రైబర్స్ లిస్ట్లో కేవలం 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. రిమైనింగ్ 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పలేదండి, వాస్తవంగా మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చి ఉంటే, మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్, మేము చేస్తున్న ఇది పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ అంటే రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న విషయం అని మీరు గమనిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో కాబట్టి అప్పుడేమవుతుందంటే కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా మీ వల్ల ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయగలిగే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.